హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి 10,000 కోట్లు తేవాలి. ఎల్బీ నగర్ లో అభివృద్ధి పనులు ప్రారంభించిన కేటీఆర్. రాష్ట్రంలో 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా. ఖైరతాబాద్ లో వ్యాక్సినేషన్ ప్రారంభించిన హరీష్. 2022-23 బడ్జెట్ కు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం. కొత్త ఆర్థిక సంవత్సరానికి 6,000 కోట్లతో ప్రతిపాదనలు. 111 జీవో రద్దు చేస్తామనడంపై రాజకీయ దుమారం. రియల్ దందా కోసమే జీవో ఎత్తేస్తున్నారన్న కాంగ్రెస్. బీజేపీ లీడర్లు అభివృద్ధిలో తమతో పోటీ పడాలన్నారు మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రం నుంచి 10,000 కోట్లు తెచ్చి హైదరాబాద్ ను అభివృద్ధి చేయాలన్నారు. ఎల్బీనగర్ లో అండర్ పాస్, బైరామల్గూడ దగ్గర ఫ్లైఓవర్ ను ప్రారంభించారు కేటీఆర్. ఎల్బీనగర్ ప్రజల కష్టాలు తీర్చేందుకు 2,500 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభించామన్నారు. ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్లను నిర్మించామన్నారు. పంచాయతీలు ఎలక్షన్లప్పుడు పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ గెలిచిన బీజేపీ కార్పొరేటర్లు కానీ ఇతర పార్టీల నాయకులు కానీ వారిని కూడా నేను కోరుతా ఉన్నా, ఇప్పుడు ఏ ఎన్నికలు లేవు, ఏ ఎలక్షన్లు లేవు, కలిసిమెలిసి పనిచేద్దాం. ఆ రోజు ఎలక్షన్లు వచ్చినాడు మీరు చేసింది మీరు చెప్పండి, మేము చేసింది మేము చెప్తాం. ప్రజలు ఎవరైనా ఆశీర్వదిస్తే వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తాం, మాకేం భయం లేదు. ఇప్పుడు మాత్రం దయచేసి అందరూ కూడా ఇక్కడ గెలిచిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు కూడా అభివృద్ధిలో కలిసి రావాలని, మీరు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మీ నాయకులతో, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి ఎల్బీ నగర్ ఏదైతే నీళ్లలో మునిగితే మరి రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున 1000 కోట్ల రూపాయలతో ఎస్ఎన్డిపి ప్రాజెక్టు చేపట్టింది. నేను వారిని కూడా కోరుతా ఉన్నా, కిషన్ రెడ్డి గారిని, గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మరి 1000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినప్పుడు మరి మీరు వరద సహాయం కూడా చేయలేదు. హైదరాబాద్ నగరం వరదల్లో మునిగితే ఇంతవరకు 1 రూపాయి కూడా వరద సహాయం చేయలేదు. కానీ కనీసం మూసీ ప్రాజెక్టుకో లేదా కనీసం మన నాలాలు మంచిగా చేసుకుంటందుకో ఒక 10,000 కోట్లన్నా కేంద్రం నుంచి ఇస్తే తప్పకుండా కిషన్ రెడ్డి గారికి, బీజేపీ నాయకులకు ఇక్కడ మొత్తం హైదరాబాద్ లో నడిగడ్డ మీద పౌర సన్మానం చేసి మేము కూడా మీకు సపోర్ట్ కొడతాం. 10,000 కోట్లు తెచ్చి హైదరాబాద్ ఆదుకుంటుంది కేంద్ర ప్రభుత్వం అని మేము కూడా మీకు జయజయలు పలుకుతాం. దయచేసి ఆ దిశగా అభివృద్ధిలో పోటీ పడదాం, మంచి పనుల్లో పోటీ పడదాం. మేము 1 రూపాయి తెస్తే మీరు 2 రూపాయలు, ఎందుకంటే మేము చిన్న ప్రభుత్వం, మీరు పేద ప్రభుత్వం కాబట్టి మేము రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు తెచ్చేటట్టు అభివృద్ధిలో పోటీ పడుతూ ప్రజల మనసు గెలుచుకునే దిశగా కలిసి రావాలని కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని కూడా ఈ వేదిక ద్వారా, ఎల్బీ నగర్ వేదిక ద్వారా. ప్రస్తుతం ఉన్న 3 కరోనా వ్యాక్సిన్లలో 2 హైదరాబాద్ లోనే తయారయ్యాయన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఖైరతాబాద్ లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. కొత్త వ్యాక్సిన్ అంటే అందరూ హైదరాబాద్ వైపే చూస్తున్నారన్నారు మంత్రి హరీష్ రావు. 100% మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తయిందని, 97% మందికి సెకండ్ డోస్ తీసుకున్నారన్నారు మంత్రి హరీష్ రావు. పిల్లలకు వ్యాక్సిన్ వేయించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలన్నారు. 60 ఏళ్లు దాటిన వారందరికీ బూస్టర్ డోస్ వేస్తున్నామన్నారు. కరోనా కాలంలో సేవలందించిన వారికి గుర్తింపు ఇస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. ఈ నేషనల్ వ్యాక్సినేషన్ డే రోజు 12 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకు వ్యాక్సినేషన్ అందించడం అనేది చాలా సంతోషంగా ఉంది. కరోనా ప్రభావం తగ్గింది తప్ప వైరస్ ప్రమాదం మాత్రం ఇంకా కూడా పొంచే ఉన్నది. అందువల్ల వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఇంకా మన 3rd వేవ్లో కరోనా ప్రభావం చూపలేదు, ఇంకా వ్యాక్సిన్ అవసరం లేదు అనేటువంటి నిర్లక్ష్య ధోరణి ఎవరు కూడా పెట్టుకోకూడదు. WHO కూడా మనల్ని అలర్ట్ చేస్తూ ఉంది. సో అందువల్ల నేను మీ అందరినీ కూడా కోరేది, దయచేసి వ్యాక్సినేషన్ అనేది ప్రతి ఒక్కరూ విధిగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవాళ ఒక చాలా సంతోషమైన విషయం ఏంటంటే, ప్రపంచంలో ఒక కొత్త వ్యాక్సిన్ ఏదైనా రావాలంటే హోల్ వరల్డ్ ఈజ్ లుకింగ్ టువర్డ్స్ హైదరాబాద్. కొత్త వ్యాక్సిన్ అంటే హైదరాబాద్ వైపు చూస్తున్నారు. ఇవాళ 2 వ్యాక్సిన్లు మన హైదరాబాద్ నుంచి రావడం అనేది నిజంగా చాలా చాలా సంతోషమైనటువంటి విషయం. 12 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా ఈరోజు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. మరి ముఖ్యంగా 12 నుంచి 14 అనే పిల్లలు మైనర్లు కనుక దయచేసి తల్లిదండ్రులందరితో కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరే చొరవ చూసి మీరు పిల్లల్ని జాగ్రత్తగా తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో, బస్తీ దవాఖానాల్లో కూడా ఈ వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది.
12 ఏళ్ల నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. కేంద్రం నుంచి 11 లక్షల డోసులు వచ్చాయని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలో 17,23,000 మంది అర్హులున్నారని చెప్పారు. అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు. తల్లిదండ్రులు దగ్గరుండి పిల్లలకు వ్యాక్సిన్ వేయించాలన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్. ఎక్స్పాన్షన్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1200 పైగా ఉన్న మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అలాగనే అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో మనం ఇవ్వడానికి అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో సుమారు 17,23,000 మంది చిల్డ్రన్ ఉండడం జరిగింది. దీనికి సంబంధించి 11 లక్షల డోసులు పైగా వ్యాక్సిన్ కూడా మనకి మన రాష్ట్రానికి రావడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ ఇది కొత్త వ్యాక్సిన్ కార్బీవ్యాక్స్ అని మన బయోలాజికల్ ఈవెంట్స్ లిమిటెడ్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్. దీన్ని ఫస్ట్ టైం ఈ ఏజ్ గ్రూప్ చిల్డ్రన్కి మనం ఇంట్రడ్యూస్ చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటివరకు మనం 15 సంవత్సరాల పైబడిన వాళ్ళ పిల్లలకు కూడా మనం ఇచ్చుకోవడం జరిగింది. మన ఎక్కడ అడ్వర్స్ ఈవెంట్స్ కానివ్వండి, ఇతర రియాక్షన్స్ కానివ్వండి ఎక్కడ మనకి నమోదు కాలేదు. దీనికి సంబంధించి కూడా ఇది సెన్సిటివ్ ఏజ్ గ్రూప్ 12 నుంచి 14 సంవత్సరాలు చిన్నపిల్లలు. ఒకటి ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల్ని డైరెక్ట్గా పంపించకుండా పిల్లల్ని తోడుకొని వస్తే దగ్గరలో ఉన్న ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్కి బాగుంటుంది. వారితో పాటు వీళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి లేదా ఆధార్ సర్టిఫికేట్ కానివ్వండి తీసుకొని రావాల్సి ఉంటుంది. అలాగనే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్ ఎలాంటి రియాక్షన్స్ వచ్చినా సరే వాటిని ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడంలో భాగంగా అన్ని రకాలుగా ఏఎఫ్ఏ కిట్స్ కానివ్వండి, మా వ్యాక్సినేటర్స్ని ఓరియంట్ చేయడం కానీ ట్రైనింగ్ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా చేయడం జరిగింది. కాబట్టి తల్లిదండ్రులను కూడా మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ వ్యాక్సిన్ సెంటర్కి తీసుకెళ్లడం ద్వారా ఈ వ్యాక్సిన్ని అందించడానికి అవకాశం ఉంటుంది. 12 నుంచి 14 ఏళ్ల ఏజ్ గ్రూప్ వారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు బయాలజికల్ ఈఎండీ మహిమా దాట్ల. 3,000కు పైగా చిన్నారుల మీద క్లినికల్ ట్రయల్స్ చేశామన్నారు. ఎవరిలో సైడ్ ఎఫెక్ట్స్ రాలేదన్నారు. ఒక డోసు ప్రభుత్వానికి 149 రూపాయలకు, ప్రైవేట్ మార్కెట్లో 800 రూపాయలకు ఇస్తున్నట్టు తెలిపారు. కార్బీవ్యాక్సిన్ ను ప్రైవేట్ మార్కెట్లోకి త్వరలో తీసుకొస్తామంటున్న మహిమా దాట్లతో లక్ష్మి ఫేస్ టు ఫేస్. 12 నుంచి 14 ఏళ్ల మధ్య వారికి ఈ రోజు నుంచి వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్కి సంబంధించిన బయోలాజికల్ ఈ కంపెనీ ఈ కార్బీ వ్యాక్సిన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎఫికసీ కావచ్చు, అలాగే ఎంతమంది మీద క్లినికల్ ట్రయల్స్ చేశారు, ఇలాంటి విషయాలు మనం ఎండి దాట్ల మహిమా గారితో మాట్లాడదాం. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. హౌ యూ ఫీల్? I feel very happy, obviously, to join the fight against COVID and to help the country. Today, our vaccine is being used 12 years above until the ages of 15, and the government has announced this expansion of the immunization program. As a company that has a history of making vaccines for children, what can be more matter of pride than this? మ్యామ్, ఎనీ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎంతమంది మీద చేశారు, ఎలాంటి రిజల్ట్ వచ్చింది? Over 3,500 subjects మీద మేము క్లినికల్ ట్రయల్స్ చేశాము. ఈ క్లినికల్ ట్రయల్ డేటా అంతా మా వెబ్సైట్ మీద ఉంటుంది, పైగా మా ప్యాక్ ఇన్సర్ట్లో కూడా ఉంటుంది. ఏదైతే డేటా కంట్రీ ఇంకా ఎవాల్యుయేట్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ 5 to 12 years డేటా మేము మొన్నే సబ్మిట్ చేశాము. ఆ డేటా రివ్యూ అయ్యి అప్రూవల్ వచ్చిన తర్వాతనే ఆ డేటా కూడా వీ విల్ పబ్లిష్ ఆర్ మేక్ అవైలబుల్. మేము క్లినికల్ ట్రయల్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు జనంలో కూడా వ్యాక్సినేషన్ అనేది వెళ్ళింది. సాధారణంగా కరోనా లేదు కాబట్టి కొంతవరకు చాలామంది భయపడుతున్నారు వ్యాక్సిన్ తీసుకోవాలా వద్దా, అవసరం లేదు అని. సో వాళ్ళకి ఏం చెప్పారు? వాళ్ళకి ఏం చెప్తానంటే, మనం చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పోలియో అంత ఎక్కువ చూడట్లేదు. అలాగని పోలియో వ్యాక్సిన్ తీసుకోవడం మానేస్తామా? మన పిల్లలకి ఇవ్వమా? వ్యాక్సిన్స్ ఆర్ అ విక్టమ్ ఆఫ్ అవర్ ఓన్ సక్సెస్ బికాస్ ఆఫ్ ద వైడ్ యూజ్ ఆఫ్ వ్యాక్సిన్స్. మనం ఏదైతే డిసీజెస్ ముందు చూసే వాళ్ళమో అవి అంత చూడట్లేదు, బట్ దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద యూస్ ఆఫ్ వ్యాక్సిన్. సో అందుకనే నిర్లక్ష్యం చేయకండి. ఇట్స్ అబౌట్ యువర్ హెల్త్, యువర్ చిల్డ్రన్స్ హెల్త్. ప్లీజ్ బీ రియాష్యూర్డ్ అండ్ గో అండ్ టేక్ అ వ్యాక్సిన్. మేము పర్ డోస్ ప్రైస్ ఎంత ఉంది, అలాగే ప్రైవేట్ మార్కెట్లోకి వ్యాక్సినేషన్ ఎప్పుడు వస్తుంది? Per dose price to the government is 145 rupees andi. In the private market we are pricing it at 800 rupees. Of course the administrative costs will be in addition. Private market loni inko 2-3 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. We are working out some logistical issues. మేము అలాగే WHO ప్రాసెస్లో ఉన్నట్లుంది కదా, సో అలాగే ఎక్స్పోర్ట్స్ ఎలా చేయబోతున్నారు? మేము ఎక్స్పోర్ట్స్ మీద కంటే ఇప్పుడు మాకున్న 30 crore డోసెస్ కమిట్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నామండి. ఆ సప్లైస్కి ఇప్పుడు మనం ప్రొడక్షన్ ఇప్పుడే
కంప్లీట్ అయింది కాబట్టి ఇక మించి WHO ప్రీ క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత అప్పుడు ఎక్స్పోర్ట్ మార్కెట్స్ గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం కరోనా కేసెస్ లేవు కదా అని చెప్పి జనం నిర్లక్ష్యంగా ఉండకుండా ఖచ్చితంగా 12 to 14 వాళ్ళకి కూడా వ్యాక్సినేషన్ అందరికీ తల్లిదండ్రులు అందరూ దగ్గరుండి వ్యాక్సినేషన్ అందివ్వాలంటున్నారు. ముఖ్యంగా చైనా వంటి దేశాల్లో మళ్ళీ కరోనా విజృంభిస్తుంది కాబట్టి మన దగ్గర కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగానే వ్యాక్సిన్ తీసుకోవడం చాలా మంచిదని మహిమా దాట్లో చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్. 2022-23 సంవత్సరం బడ్జెట్ ప్రతిపాదనలకు జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. కొత్త ఆర్థిక సంవత్సరానికి 6,150 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు అధికారులు. గతంలో బడ్జెట్ ప్రతిపాదనలను స్టాండింగ్ కమిటీ 1-2 వారాలు స్టడీ చేసి ఆమోదించేది. కానీ ఈ ఏడాది క్షణాల్లోనే ఆమోదం తెలపడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో 5,600 కోట్లు బడ్జెట్ ప్రతిపాదించినా కేవలం 2,400 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు సమాచారం. ఈ ఏడాదైనా బడ్జెట్ను పూర్తిగా ఖర్చు చేస్తారో లేదోనని ప్రతిపక్ష కార్పొరేటర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలోని KNR కన్స్ట్రక్షన్స్ లిమిటెడ్ కంపెనీలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించలేదన్న ఆరోపణలపై అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఆడిటింగ్ పత్రాలు, బ్యాలెన్స్ షీట్స్ పరిశీలిస్తున్నారు. KNR కన్స్ట్రక్షన్స్ దేశంలో పలు హైవేలు, నీటి ప్రాజెక్టులు నిర్మిస్తోంది. 35 లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయన్నారు ట్రాఫిక్ పోలీసులు. ఈ నెలాఖరుకు అందరూ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఏప్రిల్ 1 తర్వాత ఎక్కువ చలాన్లున్న వారిపై ఛార్జ్ షీట్స్ వేస్తామన్నారు. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ కోసం ట్రాఫిక్ పోలీసులు ఇచ్చిన ఆఫర్కు వాహనదారుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆఫర్ను సద్వినియోగం చేసుకుని పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు వాహనదారులు. బైక్స్, ఆటోలకు 75% డిస్కౌంట్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. కారు, లారీ, హెవీ వెహికల్స్ కు 50% రాయితీతో పాటు నో మాస్క్ చలాన్లపై 90% డిస్కౌంట్ ఇచ్చారు. దీంతో వాహనదారులు పెండింగ్ చలాన్లను భారీగా క్లియర్ చేస్తున్నారు. ఆఫర్ ప్రారంభమైన 15 రోజుల్లో 1,35 లక్షల చలాన్లు క్లియర్ అవ్వగా 140 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఇందులో కేవలం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా 60 కోట్ల రూపాయలు వసూలయ్యాయన్నారు. మొత్తం వసూలైన చలాన్లలో 80% హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో అయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5 కోట్ల చలాన్లు పెండింగ్ లో ఉన్నాయని, నెలాఖరుకి ఇందులో 60% వసూలవుతాయని ఆశిస్తున్నామన్నారు అధికారులు. దీంట్లో ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇదేదో డబ్బుని రియలైజ్ చేయడం కోసం చేస్తున్న ప్రక్రియ కాదు. ఇది పబ్లిక్కి కోవిడ్ బారిన పడి వాళ్ళందరూ కూడా చాలా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది పడ్డారనేటువంటిది మనం అందరం కూడా తెలిసిన విషయం. కాబట్టి ఈ గత 2 ఏళ్లలో ప్రధానంగా 2020, 2021లో అందరూ కూడా కోవిడ్ బారిన పడ్డ ప్రజానీకం చాలామంది ఆర్థికంగా కూడా చాలా చితికిపోవడంతో ఈ ఫెసిలిటీ అనేది గవర్నమెంట్ కల్పించింది. సో దీంట్లో మేము టార్గెట్స్ కింద చూడట్లేదు, రెవెన్యూ రియలైజేషన్ ఇంత రావాలి అంత రావాలని చెప్పట్లేదు. అందరూ కూడా దీని ఫెసిలిటీని వాడుకుంటే కనుక తప్పకుండా వాళ్ళకి మోయగలిగినంత భారమే ఉంటుంది వాళ్ళకి, అంటే ఈజీగా అవుతుంది అనమాట రేపు వాళ్ళకి. లేకపోతే మళ్ళీ తర్వాత మాకు ఇంత ఉన్నది అంత ఉన్నది అనేటటువంటి మళ్ళీ పరిస్థితి రాకుండా వాళ్ళు తక్కువలో వాళ్ళు ఇదంతా కూడా ఇష్యూని 1 టైం సెటిల్మెంట్ కింద ఇది చేస్తున్నారు. కాబట్టి అది ఆ ఫెసిలిటీని వాడుకోమని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెలాఖరుకు అందరూ తమ తమ పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆ తర్వాత ఈ ఆఫర్ ని ఎక్స్టెండ్ చేసే అవకాశం లేదన్నారు. ఏప్రిల్ 1 నుంచి పెండింగ్ లో ఉన్న చలాన్లను గతంలో ఉన్న మాదిరిగా వసూలు చేస్తామన్నారు. ఎక్కువ చలాన్లు ఉన్న వారిపై ఛార్జ్ షీట్స్ వేస్తామన్నారు. ఈ వెసులుబాటు లేదా ఈ ఫెసిలిటీ అనేది దాదాపు ఇంకా 15 రోజుల దాకా ఉన్నది, మార్చి 31 దాకా ఉన్నది. కాబట్టి చాలామంది రూరల్ ఏరియాస్లో ఉండేవాళ్ళు వాళ్ళకి బహుశా ఈ ఆన్లైన్ పద్ధతి ద్వారా వాళ్ళ చలాన్లు ఎన్ని ఉన్నాయో తెలుసుకోవడం అనేది, లేకపోతే దాన్ని పే చేసే విధానం అనేది తెలియకపోవడంతో వాళ్ళు బహుశా కొంత తక్కువ యూటిలైజేషన్ కనబడుతున్నది. సో వాళ్ళందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది అందరికీ కూడా ఏంటంటే, ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. ఈ చలాన్ వెబ్సైట్కి రావటం, అది ఎవరు మీకు తెలియకపోయినా కానీ కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మీరు అక్కడ తెలుసుకున్నటువంటి ఎవరో ఒక యువత వాళ్ళని యూటిలైజ్ చేసుకుంటూ పేటీఎం ద్వారానో, లేకపోతే ఇట్లా వేరియస్ పేమెంట్ గేట్వేస్ ICICI బ్యాంక్ అనో, లేకపోతే ఇట్లా మన ఈ సేవ అక్కడ లోకల్ ఉన్న ఈ సేవ మీ సేవ సెంటర్స్, ఇలా రకరకాల వాటిలో కూడా మీరు క్లియర్ చేసుకుంటే ఇది మీకు ఒక అద్భుతమైన అవకాశంగా ప్రభుత్వం కల్పించింది. అర్బన్ ఏరియాల్లో ఎక్కువగా పే చేస్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అవగాహన రావాల్సిన అవసరం ఉందంటున్నారు పోలీసులు. గ్రామీణ ప్రాంతాల్లో ఆన్లైన్లో పే చేయలేని వారు మీ సేవ పోలీస్ స్టేషన్స్ కి వెళ్లి చలాన్లు క్లియర్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఏ పండుగనైనా ఇంట్లోనే సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ హోలీ మాత్రం రోడ్లపైకి వచ్చి ఎంజాయ్ చేస్తారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ కోసం సంవత్సరం మొత్తం ఎదురు చూస్తారు. ఒకప్పుడు నార్త్ ఇండియాలోనే గ్రాండ్గా కనిపించిన వేడుకలు హైదరాబాద్లో కూడా గ్రాండ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి. సిటీలో హోలీ వేడుకలకు ఏటా పెద్ద పెద్ద ఈవెంట్స్ ఏర్పాటు చేసేవారు. సెలబ్రిటీస్, డీజే సౌండ్స్ మధ్య ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ తెగ ఎంజాయ్ చేసేవారు. అయితే కరోనా కారణంగా 2 ఏళ్లుగా ఈవెంట్స్ ఎక్కడా కనిపించలేదు. కానీ ప్రస్తుతం వైరస్ ఆంక్షలు సడలించడంతో ఈవెంట్స్ సందడి కనిపిస్తోంది. కేవలం కలర్స్తో ఆడుకోవడం బోర్గా ఫీల్ అవుతున్న వారంతా ఇప్పుడు డిఫరెంట్గా వెట్ హోలీ ఆడుతున్నారు. ఈ వెట్ హోలీకి హైదరాబాద్ లాంటి సిటీస్లో మంచి డిమాండ్ ఉండగా ఆన్లైన్ వేదిక అయింది. ఒక క్లిక్తో మెయిన్ హోలీ బ్లాస్ట్ ఎంట్రీ టికెట్స్ను బుక్ చేస్తున్నారు. ఈసారి 5 స్టార్ హోటల్లో ఈవెంట్స్ తగ్గినా ఓపెన్ ఏరియాలో ఎక్కువగా జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా తెలిసిందే, గత 2 సంవత్సరాల నుంచి మనందరం ఎంతో స్ట్రెస్కి గురయ్యాం. అండ్ చాలామంది చెప్పాలంటే ఏమాత్రం వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ లేకుండా గడిచారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మనం బయటపడ్డాం, ఆల్మోస్ట్ బయటపడినట్టే. మరి ఈ మూమెంట్లో చాలామంది సెలబ్రేట్ చేసుకోవాలని మరి ఎన్నో ఫెస్టివల్స్ని ఆల్రెడీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. కాబట్టి సో ఈ హోలీకి, ఈ ఫెస్టివల్కి మేము కూడా ఒక మంచి మెగా ఈవెంట్ తోటి మేము ముందుకు వస్తున్నాం. అదే హోలీ ది రంగ్. సో ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఈ ఈవెంట్లో టోటల్గా ఎన్నో ఫెస్టివల్, అంటే ఈ ఫెస్టివల్లో టోటల్గా ఎన్నో స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి. లైక్ మడ్ పిట్ ఉంది, తర్వాత టొమాటో ఫైట్, బెలూన్ ఫైట్, రెయిన్ డ్యాన్స్, అండ్ అంతేకాకుండా అన్లిమిటెడ్ ఆర్గానిక్ కలర్స్ ఇస్తున్నాం, అండ్ లైవ్ ఢోల్ ఉంది, అండ్ దాంతోపాటుగా ఫోటోగ్రఫీ కూడా అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ కూడా ఫుల్లీ ప్యాక్డ్ ఒక మొత్తం ఈవెంట్ కూడా మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే బుక్ మై షోలో బుక్ చేసుకోండి హోలీ ది రంగ్ ఈవెంట్లో. హోలీ వేడుకల్లో ఎన్ని స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నా టొమాటోని, మడ్ డాన్స్, రెయిన్ డాన్స్, షవర్ డాన్స్, వాటర్ బెలూన్, మడ్ పిట్, బబుల్ ఫైట్ వంటివి ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. వీటితో పాటు మహారాష్ట్ర నాసిక్ డోల్, ఫుడ్ స్టాల్స్ వాటిని అరేంజ్ చేస్తున్నారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు హోలీ ఈవెంట్స్కి రావడానికే ప్రిఫర్ చేయడంతో నయా ఐడియాస్తో ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు ఆర్గనైజర్లు. పాస్ట్ 2 years నుంచి కోవిడ్ వల్ల చాలామంది చాలా విధాలుగా సఫర్ అయ్యారు. వీ హ్యావ్ స్పెషల్ అట్రాక్షన్స్ ఇన్ కంప్లీట్ హోలీ ఈవెంట్. వీ హ్యావ్ అన్లిమిటెడ్ వాటర్ కలర్స్ అండ్ మడ్ పిట్, టొమాటో ఫైట్, అండ్ వీ హ్యావ్ స్నాక్స్, అండ్ వీ హ్యావ్ రెయిన్ డాన్స్ సెటప్ కంప్లీట్లీ. సో ఇదంతా వచ్చేసి కేకే కన్వెన్షన్ గ్రౌండ్లో కేకే నగర్ ఆపోజిట్ విజయ్ గణపతి టెంపుల్ చేస్తున్నాము. ఎవ్రీ వన్ షుడ్ అటెండ్ ది ఈవెంట్. అండ్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలని డౌట్ చాలామందికి ఉంటుంది. గో టు ది బుక్ మై షో అండ్ గ్రాబ్ యూర్ టికెట్స్ రైట్ నౌ. యువత ఎక్కువగా ఈవెంట్స్లోనే హోలీ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఫ్యామిలీతో కూడా ఇలాంటి ఈవెంట్స్కి హ్యాపీగా పోవచ్చని ఈ మధ్య ప్రైవేట్ ఈవెంట్స్కు పోటీగా కాలనీల్లో కూడా మంచి థీమ్తో హోలీని అరేంజ్ చేస్తున్నారు. చర్మానికి హాని చేసే కలర్స్ యూజ్ చేయకుండా వాటర్తో, సహజ రంగులతోనే ఈవెంట్స్ జరుపుకుంటున్నామంటున్నారు పబ్లిక్. గతంతో పోలిస్తే సిటీలో ఈవెంట్స్ తగ్గినా ఉన్న వాటిలోనే అన్ని రకాల ఫెసిలిటీస్ ఇవ్వడంతో మంచి బుకింగ్స్ అవుతున్నాయని అంటున్నారు ఆర్గనైజర్స్. హోలీ దగ్గర పడుతుండటంతో వారం రోజుల ముందు నుంచే సిటీలో ఎక్కడ చూసినా రంగుల అమ్మకాలు కొనసాగుతున్నాయి. 2 ఏళ్లుగా కరోనా ఎఫెక్ట్తో హోలీని జనం సరిగా జరుపుకోలేదు. ఈ ఏడాది సేల్స్ జోరందుకున్నాయి. దాంతో హోలీ సామాగ్రికి మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. ప్రతి ఏడాది పండక్కి 3 నెలల ముందు నుంచే రంగులు, హోలీ ఐటమ్స్ కొంటామని, 70% మెటీరియల్ చైనా నుంచే వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ఈసారి ఇండియన్ మేడ్ ఐటమ్స్ కూడా ఎక్కువగా వస్తున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ ఏడాది బిజినెస్ బాగుందని అంటున్నారు వ్యాపారులు. 2 years నుంచి హోలీ 2020లో స్టార్టింగ్లోనే హోలీ ముందే కరోనా ఎఫెక్ట్ అయింది. 2 years నుంచి హోలీ లైట్ చేస్తున్నారు. అయినా కానీ స్కిన్కి ఏమే ఎఫెక్ట్ లేకుండా హర్బల్ యూజ్ చేస్తున్నాము. మీరు కూడా హోలీ హ్యాపీగా చేసుకోవచ్చు. ఈ ఇయర్ 2 years కింద 3 years బ్యాక్ ఎంత సేల్ ఉండనో ఈ ఇయర్ అట్లనే సేల్ ఉన్నది, మంచి సేల్ అవుతుంది. ఫెస్టివల్ కూడా ఎవ్రీ ఫెస్టివల్ కరోనా తర్వాత ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ పికప్ వస్తున్నది. మీరు కూడా హ్యాపీ హోలీ చేసుకోవచ్చు. పిల్లలు ఎంజాయ్ చేయడానికి ట్యాంకర్స్ ఉంటాయి. 1 లీటర్ నుంచి 5 లీటర్ వరకు ట్యాంకర్స్ ఉంటాయి. నార్మల్ 10 రూపీస్ పిచికారీ నుంచి 200-300 పిచికారీ వరకు కూడా ఉంటాయి. ఈ ఏడాది పండక్కి హోలీ సామాగ్రికి బాగా డిమాండ్ ఉన్నప్పటికీ హోల్సేల్ మార్కెట్లో బాగా షార్టేజ్ ఉన్నట్లు వ్యాపారులు చెబుతున్నారు.
రంగారెడ్డి జిల్లా మణికొండలోని లీప్ మెమోరియల్ ప్లే స్కూల్లో హోలీ సంబరాలను నిర్వహించారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. విద్యార్థులకు హోలీ రంగుల ప్రాముఖ్యాన్ని వివరించారు టీచర్లు. పర్యావరణానికి హాని కలగని రంగులతో హోలీ జరుపుకున్నామని వారు చెప్పారు. Holi is one of the most popular festival in India. Holi is called Festival of Colors. It is celebrated on full moon day in the month of Falgun. On this day, people spray colors on each other. Holi gives us message of love, unity and harmony. We should play Holi using natural colors only. ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులను ఆన్లైన్ చేస్తామని చెప్పారు. 100% వ్యాక్సినేషన్ దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ పని భారంగా భావించకుండా బాధ్యతగా ప్రజాసేవ చేయాలన్నారు హరీష్ రావు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో 33 జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు ఉద్యోగుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు ఉద్యోగులకు నగదు పురస్కారాలు ఇస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీలను భర్తీ చేసుకోవాలని ఆదేశించారు. ఎక్విప్మెంట్ కూడా తెస్తున్నాం. అక్కడనే వాళ్ళకి సేవలు అందేటట్టు రెగ్యులర్గా 108 సేవలు కూడా రివ్యూ చేయండి. ఎక్కడన్నా స్టిపులేటెడ్ టైం 20 నిమిషాల లోపు 108 వాహనం రావడం లేదంటే మీరు దాన్ని రిపోర్ట్ చేయండి గవర్నమెంట్. అట్లాంటివి మీ దృష్టికి వస్తే రిపోర్ట్ చేయండి. అవసరమైతే ఇంకో వెహికల్ పెంచుదాం. లేదు వాళ్ళ నెగ్లిజెన్స్ ఉంటే యాక్షన్ తీసుకుంటాం. లేదు డిలే ఉన్నది, ఇంకో వెహికల్ అవసరం ఉందనుకుంటే ఇంకో వెహికల్ కూడా పెంచడానికి కూడా ప్రభుత్వం వెనుకకు పోదు. అట్లాంటి ఇష్యూస్ కూడా ఎక్కడైనా 108లో కూడా మీ దృష్టికి వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకొని రండి. అండ్ లాస్ట్ డిఎంఎన్హెచ్ఎస్ ఇంకేమైనా మంచి సజెషన్స్ ఉంటే సిస్టంలో బాగా ఇంప్రూవ్ చేయడానికి, ఇంకా బాగా చేయడానికి, మీరు ఏదైనా ఇన్నోవేటివ్గా చేయాలనుకుంటే కూడా మీ యొక్క అభిప్రాయాన్ని, మీ యొక్క ఆలోచనను నేరుగా నా ఆఫీస్లో ఓఎస్డీ గారికి, మీ డైరెక్టర్ హెల్త్కి తెలియజేయండి. 8 మెడికల్ కాలేజీలు నెక్స్ట్ ఇయర్ మనం ఏర్పాటు చేసుకోబోతున్నాం. సారు ప్రతిసారి చెప్తుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక ముందు కేవలం 3 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ రోజు వచ్చేసి ఆల్రెడీ మనం 17 మెడికల్ కాలేజ్ చేరుకున్నాం. వచ్చే 1 yearలో వచ్చేసేసి మనం మొత్తం మీద 33 జిల్లాల్లో కూడా మనం 33 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేసుకుంటున్నాం. నాకు బాగా గుర్తు 30 సంవత్సరాల క్రితం ఎంబీబీ చదువుకోవడం కోసం ఒక 500 కిలోమీటర్ల నుంచి ఎక్కడో భద్రాద్రి కొత్తగూడెం వెనుకబడిన ఆదివాసీ జిల్లా నుంచి నేను ఎంబీబీ చేసుకోవడం కోసం హైదరాబాద్ వచ్చాను. ఈరోజు అదే భద్రాద్రి కొత్తగూడెం విద్యార్థులు అక్కడే వాళ్ళు మెడిసిన్ చేసుకోవచ్చు. ఇది మామూలు విషయం అంటే ఒక మెడికల్ కాలేజ్ ఒక వెనుకబడిన జిల్లాకు రావడానికి 3 దశాబ్దాలు పట్టింది. ఇది మామూలు విషయం కాదు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ దాంట్లో భాగంగా మా భద్రాద్రి జిల్లాకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఇది మా అందరి ఆశా దగ్గర నుంచి, మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి, మా ప్రోగ్రామ్ ఆఫీసర్ దగ్గర నుంచి అందరూ కలిసి సమిష్టి కృషి చేశాం కాబట్టి ఈ అవార్డు దక్కించుకున్నాము. ఈ అవార్డు వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే ప్రోత్సాహంతో మరిన్ని అవార్డుల కోసం మేము కృషి చేస్తాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వ్యాపారుల స్టాల్స్తో పాటు ట్రాఫిక్ పోలీస్, జైలు శాఖల 2 స్టాల్స్ నడుస్తున్నాయి. నుమాయిష్కి వచ్చే విజిటర్స్కి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడానికి ట్రాఫిక్ పోలీస్ స్టాల్, జైలు ఖైదీలు చేసిన ఉత్పత్తుల సేల్స్ కోసం ప్రిజన్ స్టాల్స్ ఓపెన్ అయ్యాయి. ఈ కొత్త స్టాల్స్కి సంబంధించి మరింత సమాచారం కావ్య అందిస్తారు. షాపింగ్ స్టాల్స్తో పాటు కొన్ని గవర్నమెంట్ స్టాల్ కూడా ప్రతి ఏడాది ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్టాల్ కావచ్చు, దాంతోపాటు ట్రాఫిక్ పోలీస్ అవేర్నెస్, ట్రాఫిక్ సిస్టమ్ పైన అవేర్నెస్ కనిపించే స్టాల్స్ కావచ్చు, అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి జూకి సంబంధించి యాన్యువల్కి సంబంధించి అవేర్నెస్తో పాటు అక్కడ ప్రోడక్ట్ సేల్స్కి సంబంధించి యాక్టివిటీ ఉండే స్టాల్స్ కావచ్చు. ఇట్లాంటి స్టాల్స్ అన్నీ కూడా ప్రతి ఏడాది నుమాయిష్లో ప్రారంభమైతాయి. సో ఈ ఏడాది వీటితో పాటు ఎవ్రీ ఇయర్ ఉండేటట్టే ప్రిజన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్ రీఓపెన్ అయిపోయింది. ఇక ప్రజెంట్ నేను అదే స్టాల్లో ఉన్నాను. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఏడాది కూడా నుమాయిష్ విజిటర్స్ కోసం ప్రిజన్ స్టాల్ వెల్కమ్ చెప్తుంది. అండ్ ఇక్కడ ఉండే ఏమేమి దొరుకుతాయి ప్రిజన్ స్టాల్స్కి అడుగు పెట్టగానే విజిటర్స్ అనేవి ఒకసారి మనం లుక్ చేద్దాం. సో ఉలెన్కి సంబంధించిన ఉలెన్ ఐటమ్స్, సో ఇవన్నీ కూడా డోర్ దగ్గర అంటే డోర్కి తోరణాలు ప్లాస్టిక్వి మనకు కనిపిస్తుంటాయి. సో అట్లాంటివి ఉలెన్లో మనకు కనిపిస్తుంది. సో ఉలెన్ వర్క్ వచ్చేసరికి గుమ్మానికి కట్టే తోరణాలు కావచ్చు, తర్వాత టీ పాయ్స్ పైన కావచ్చు, దాంతోపాటు మనం టేబుల్స్ పైన వేసేయడానికి చిన్న చిన్న కవర్స్ కనిపిస్తున్నాయి. తర్వాత టాయ్స్,
ఇవన్నీ కూడా ఉలన్లో ఉంటాయి. సో ఉలన్లో వీటితో పాటు పెట్ కోట్స్ కావచ్చు, పిల్లో కవర్స్ కావచ్చు, శానిటైజర్స్కి సంబంధించిన వస్తువులు, హ్యాండ్ శానిటైజర్స్, దాంతోపాటు సోప్స్, సర్ఫ్, ఫినాయిల్ ఇట్లాంటివన్నీ కూడా ఈ లాస్ట్ ఇయర్లోనే ఈ ఏడాది కూడా ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు టవల్స్ కావచ్చు, బెడ్షీట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్. అంటే ఈ ఏడాది కొత్తగా మనకి వచ్చే కలెక్షన్స్ ఇక్కడ అంటే వుడెన్ ఫర్నిచర్కి సంబంధించినవి అయితే మనకి ఈ ఏడాది నుమాయిష్లో కొత్తగా కనిపిస్తున్నాయి. అది అంటే నార్మల్ స్టాల్స్లో ఉండేవి, కానీ ప్రిజన్కి సంబంధించిన స్టాల్స్లో అయితే మనకి ఈ ఏడాది కొత్తగా కనిపించేవి ఫర్నిచర్. సో కేన్ ఫర్నిచర్ ఇప్పుడు మనకు అందరికీ తెలిసిందే. కేన్ ఫర్నిచర్ చాలా మోడర్న్ అండ్ దాంతోపాటు చాలా డిమాండ్ కూడా ఉంటుంది అండ్ చాలామంది కేన్ ఫర్నిచర్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. సో పెద్ద ఫర్నిచర్స్ కాకుండా చిన్న చిన్న టీపాయ్స్ కావచ్చు, దాంతోపాటు చిన్న ట్రేస్, కప్స్ అండ్ పెన్ కప్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రిజన్ స్టాల్స్లో మనకి ఇక్కడ కొరుతున్నాయి. మొత్తానికైతే ప్రిజన్ స్టాల్ లేట్గా ఓపెన్ అయ్యా కానీ ఈ ఏడాది కొత్త కలెక్షన్స్తో ఓపెన్ అయిపోయిందని చెప్పొచ్చు ఇది. సో వీటితో పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించిన 4-5 స్టాల్స్ కూడా ఓపెన్ అయిపోయినాయి. సో ఒక 4-5 స్టాల్స్ ఉన్నా అలా దాదాపు ఒక్క స్టాల్లో సబ్ స్టాల్స్ అన్నీ కూడా 20 నుంచి 25 వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఏర్పాటు చేసిన స్టాల్స్ కూడా ఈ ఏడాది నుమాయిష్లో కొలువుతున్నాయి. ఇది గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్స్ అండ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కి సంబంధించిన స్టాల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ రమేష్తో కావ్య, V6 న్యూస్, హైదరాబాద్. కరోనాకు ముందు రాకెట్లా దూసుకెళ్లిన కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ప్రస్తుతం భారీ నష్టాల్లో ఉంది. లాక్డౌన్ ఎఫెక్ట్ నుంచి పూర్తిగా కోలుకోకముందే ఉక్రెయిన్ రష్యా యుద్ధంతో మరోసారి కష్టాల్లోకి వెళ్లింది. యుద్ధంతో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేకున్నా యుద్ధం సాకుతో స్టీల్ ధరల్ని 30% పైగా పెంచేశాయి ఆయా కంపెనీలు. దీంతో సొంతిళ్లు కట్టుకోవాలనుకునే సామాన్యుడితో పాటు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ పెద్దలకు ఇబ్బందులు తప్పట్లేదు. బిల్డర్లకు కాసుల వర్షం కురిపించే కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ కష్టాల్లో పడింది. రోజు రోజుకు ఇసుక, సిమెంట్, స్టీల్ ధరలు పెరుగుతుండటంతో నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు నిర్మాణ రంగం ప్రతినిధులు. కరోనా ఎఫెక్ట్తో ఇప్పటికీ కూలీల కొరత అలానే ఉంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలు, రిజిస్ట్రేషన్, నాలా ఛార్జీలు పెంచడంతో మరిన్ని కష్టాలు పడుతున్నామని చెబుతున్నారు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ప్రతినిధులు. కరోనా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ రంగంపై గట్టిగానే పడింది. దీంతో రియల్ ఎస్టేట్ ధరలు భారీగా దిగొచ్చే అవకాశాలున్నాయని పుకార్లు వచ్చాయి. అయినా ధరలు మాత్రం తగ్గలేదు. ఐరన్, సిమెంట్ ధరలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రీ లాక్డౌన్ లో టన్నుకు 37,000 రూపాయలుంటే ధరలు పెరుగుతూ 64,000కు చేరింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమవగానే ఏకంగా 96,000 రూపాయలకు చేరింది. మనము అంటే రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఆల్రెడీ చాలా ఇబ్బందుల్లో ఉంది. ఎస్పెషల్లీ ప్రైస్ వేరియేషన్ లో కోవిడ్ వచ్చిన తర్వాత దారుణంగా ప్రైసెస్ పెరిగినాయి. సో అది కోలుకుంటున్నాము అంటే రియల్ ఎస్టేట్ మళ్ళీ కొంచెము అంటే అలవాటు అయిపోయిన స్టేజ్కి వచ్చేసరికి రష్యా యుక్రెయిన్ వార్తోని విపరీతంగా మళ్ళీ మెటీరియల్ ప్రైస్ పెరిగినది. అంటే అన్బిలీవబుల్. అంటే ఎట్లా అంటే ఫ్యూ డేస్ లోపలనే అంటే వార్ జరిగి 10 రోజులు అవుతుంటే అప్పటికే స్టీల్ ప్రైసు 50%, 60% వరకు పెరిగిపోయింది. సో మరీ దారుణంగా పెరగడం అనేది ఇట్స్ వెరీ వెరీ హార్టనింగ్ టు ది ఇండస్ట్రీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎలా అంటే ప్రాజెక్ట్ ఆల్రెడీ లాంచ్ చేసి ఉంటారు, సేల్ చేసి ఉంటారు. ఇప్పుడు ఇంత దారుణంగా పెరిగితే కన్స్ట్రక్షన్ కాస్ట్ అంటే దాదాపు 500 రూపాయల నుంచి చూసుకుంటే అంటే డెవలప్మెంట్ తీసుకుంటే అది 800-900 రూపాయలు పెరుగుతుంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధానికి స్టీల్ ధరలు పెంచడానికి ఎలాంటి సంబంధం లేదు. ఆ దేశాల నుంచి స్టీల్ ని మనం దిగుమతి చేసుకోవట్లేదు. అయినా యుద్ధం పేరుతో స్టీల్ కంపెనీలన్నీ సిండికేట్ గా మారి తక్కువగా స్టీల్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. కావాలనే స్టీల్ ధరల్ని పెంచుతూ కంపెనీలు లాభాలు తెచ్చుకుంటున్నాయంటున్నారు. దీంతో మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ప్రజలతో పాటు నిర్మాణ రంగం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందంటున్నారు. ఇంత ఇబ్రాన్ కూడా పెరగడం ఎప్పుడు చూడలేదు. కానీ యాక్చువల్గా ఏదో ఉక్రెయిన్ వార్తో అది వంక పెట్టుకుని మాత్రమే పెంచారని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే రా మెటీరియల్స్ కొరత అయితే లేదు ప్రజెంట్. ఇప్పుడు అంతా సిండికేట్ అయ్యి స్టీల్ కంపెనీ వాళ్ళంతా ప్రొడక్షన్ తగ్గించి రేట్లు పెంచడం జరిగింది. ఇలా పెంచడం వల్ల మాకు బిల్డర్స్కి చాలా ఇబ్బందికరం. ఎందుకంటే మేము రేట్ ఫిక్సప్ చేసి కస్టమర్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెంచారు కదా అని చెప్పి మళ్ళీ పెంచడం వీలు పడదు. కాబట్టి ప్రజెంట్ అయితే మాత్రం మా నెట్కో వెస్టర్న్ బిల్డర్స్ అసోసియేషన్ అందరూ కూడా ఎవరైతే వర్క్ చేస్తున్నారో కొన్ని రోజులు వర్క్ ఆపేయాలని చెప్పేసి. గతంలో 2,000 చదరపు అడుగు విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి దాదాపు 20 లక్షలు ఖర్చయితే ఇప్పుడు అది 40 లక్షల రూపాయలకు చేరింది. రేట్లు పెరగడంతో ఇన్ టైంలో కస్టమర్లకు నిర్మాణాలని పూర్తి చేయలేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు.
సిటీలో టెంపరేచర్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడానికి మిల్క్ షేక్స్ ను ఎక్కువగా తాగుతున్నారు జనం. పబ్లిక్ ని అట్రాక్ట్ చేయడానికి వందల రకాల ఫ్లేవర్లతో మిల్క్ షేక్స్ ను అందుబాటులో ఉంచారు వ్యాపారులు. చల్లదనంతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్ ఉండే పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి మిల్క్ షేక్స్ లో ఉండడంతో వీటికి క్రేజ్ బాగా పెరిగింది. హైదరాబాద్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో పగలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు జనం. టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడంతో బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడానికి మధ్యాహ్న సమయంలో కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, ఐస్ క్రీమ్స్, కోకోనట్ వాటర్ లాంటివి తాగుతున్నారు జనం. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ లాంటివి తినడానికి బోర్గా ఫీల్ అయిన వారికి సిటీలో డిఫరెంట్ మిల్క్ షేక్స్ నోరూరిస్తున్నాయి. సీజన్తో సంబంధం లేకుండా కొత్త ఫ్లేవర్స్ అందుబాటులో ఉంచుతున్నారు వ్యాపారులు. సీజనల్ ఫ్రూట్ షేక్స్, చాక్లెట్ షేక్స్, కస్టమైజ్డ్ షేక్స్ లాంటి 50కి పైగా రకాలను అందిస్తున్నారు. తక్కువ కొలెస్ట్రాల్తో హెల్దీగా ఉండే షేక్ డ్రింక్స్ని ప్రిఫర్ చేస్తున్నామంటున్నారు వ్యాపారులు. ధర 100 రూపాయల నుంచి ఉన్నాయంటున్నారు. నచ్చిన ఫ్లేవర్లో అప్పటికప్పుడు షేక్స్ రెడీ చేసి ఇస్తామని చెబుతున్నారు. షేక్స్ అనేది స్పెసిఫిక్గా ఐస్ క్రీమ్ అండి. ఐస్ క్రీమ్ ఎవరికైనా నచ్చుతుంది. బేసిక్గా చిన్నపిల్లలకి ఫేవరెట్ ఉంటుంది, పెద్దవాళ్ళకి ఫేవరెట్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఇఫ్ ఈ సీ లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరికైనా ఐస్ క్రీమ్ అనేది నచ్చుతుంది. మన దగ్గర మనం ప్యూర్ ఐస్ క్రీమ్ నుంచే మనం షేక్స్ చేస్తున్నాము. సో డెఫినెట్గా ఒక ఐస్ క్రీమ్కి సబ్ ప్రోడక్టే ఈ షేక్ అనమాట. థిక్ షేక్ అయినా కానివ్వండి, మిల్క్ షేక్ అయినా కానివ్వండి, ఏమంటాం మనం ఎగ్జాక్ట్గా అందరి టేస్ట్ బర్డ్స్ని సాటిస్ఫై చేస్తుంది ఐస్ క్రీమ్ కాబట్టి ఈ షేక్స్ కూడా రీప్లేస్ అవుతుంది ఐస్ క్రీమ్ ప్లేస్లో. సాఫ్ట్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, మాక్టైల్స్లో ఫ్యాట్స్ కంటెంట్స్ ఎక్కువగా ఉండడంతో మిల్క్ షేక్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు జనం. చల్లదనంతో పాటు విటమిన్స్, ప్రోటీన్స్ ఉండే పాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ లాంటివి మిల్క్ షేక్స్లో ఉండడంతో వీటికి క్రేజ్ పెరిగింది. చిన్నపిల్లల కోసం కూడా స్పెషల్ షేక్స్ అందుబాటులో ఉన్నాయి. बाहर बहुत गर्मी है. लास्ट 7 डेज से रोज आ रहा हूँ. रोज अलग अलग फ्लेवर का मिल्क शेक टेस्ट कर रहा हूँ. तो मुझे स्ट्रॉबेरी मिल्क शेक बहुत पसंद आया. तो इससे हमारा गर्मी से थोड़ा रिफ्रेश होने के लिए, चिल्ड फील करने के लिए मैं इधर आके रोज मेरा फेवरेट स्ट्रॉबेरी मिल्క్ షేక్ పీతా हूँ. కూడా ఈ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా ఒక్కొక్క రకంగా చాలా ఫ్లేవర్స్. దీని రేట్లు 150 తక్కువ రేట్లో దొరుకుతున్నాయి. దీనికి అన్నం తినకుండా ఒక పూట తాగితేనే చాలా కడుపు నిండిపోతుంది. ఎనర్జీ ఇచ్చేది, బాగా ఎనర్జీగా ఉంటుంది. సాయంత్రం పూట తాగితే ఇంకా బాగుంటుంది ఎండపూట. హైదరాబాద్లో కూడా ఇంటర్నేషనల్ మిల్క్ షేక్స్ ఫ్రాంచైజ్ రావడంతో ఇదో మంచి బిజినెస్ లా మారింది. వీటిని ఎక్కువగా ఇష్టపడే వారికి పైన ట్యాపింగ్స్ యాడ్ చేస్తూ మరింత ఊరిస్తున్నారు మిల్క్ షేక్ నిర్వాహకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 News.